14 క్లస్టర్ లో సుమారు 24,900 పైచలకు అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీల్లో ప్రధాన అంశం 11,000 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని, ఇక మిగిలిన అంశాలు గెట్ల పంచాయతీలో రైతుల మధ్య ఉన్నాయి, కొన్ని దారులు కావాలని, కొన్ని గ్రామాల్లో తాగునీరు వెరీ లిమిటెడ్ ప్రాంతాల్లో తాగునీరు రావాలని, అదే రకంగా గ్రామంలోని రైళ్లు సిమెంట్ రోడ్లు కావాలని, ఇక కొన్ని చిన్నవి వ్యక్తిగతమైన అంశాలు కూడా రావడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి టీములను ఆల్రెడీ ఏదైతే మేము క్లస్టర్ల రూపంలో ఏర్పాటు చేశామో అదే పద్ధతిలో అధికారులను కూడా యంత్రాంగాన్ని బైపార్కేషన్ చేసుకొని రాబోయే కొద్ది రోజులు అది రెవెన్యూకు సంబంధించింది అయితే ఇట్ టేక్స్ మినిమం 45 డేస్ టైం పడుతుంది. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఇప్పుడు 2వ విడత 2,000 ఇచ్చాం. 11,000కు సంబంధించిన దాంట్లో డెఫినెట్ గా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, వాటిని ఫేస్ మేనర్ లో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం.